మంచి మనిషి ఒక చక్కని కథ, కుటుంబ కథ, చక్కని మానవతా విలువలు, కుటుంబ బంధాలు నేపథ్యంలో సాగేటువంటి ఒక అద్భుతమైనటువంటి కథ. మంచి మనిషి, ఒక మనసున్న మనిషి కథ. ఈ మంచి మనిషి కథ రచన శ్రీ చింతా వెంకట శివరామకృష్ణ కుమార్. మంచి మనిషి. అదొక అందమైన పల్లెటూరు. ఒకరినొకరు ఆప్యాయంగా, ఏదో ఒక బంధుత్వంతో, చక్కని వరుసలతో, కల్లాకపటం లేకుండా, ఎటువంటి అరమరికలు లేకుండా, ప్రశాంతంగా ఎవరి వృత్తులలో వారు క్షణం తీరిక లేకుండా జీవించేటువంటి అందమైన పల్లెటూరు. ఆ ఊరిలో ఒక అందమైన కుటుంబం, భార్య, భర్త, 2 పిల్లలు. కుటుంబ యజమాని ఉన్నత చదువులు చదువుకున్న వ్యక్తి, వృత్తి ఉపాధ్యాయుడు. తన పాఠశాలలో అందరికీ తలలో నాలుకగా ఉండేవారు. అందరితో ఎటువంటి శత్రుత్వం లేకుండా, ప్రతి ఒక్కరితో ఆప్యాయత, అనురాగాలతో, ప్రేమపూర్వక భాషణాలతో మెలిగేవాడు. పిల్లలన్నా కూడా అంతే ఆప్యాయతలతో ఉండేవాడు. ఆయన భార్య కూడా ఆయన పట్ల ప్రేమ అనురాగాలతో మెలిగేది. భార్యాభర్తలు ఇద్దరూ ఎంతో అన్యోన్యంగా, ఒకే మాట ఒకే పద్ధతిగా నడుచుకునేవారు. పిల్లలిద్దరిని ఎంతో ఉన్నతంగా తీర్చిదిద్దాలని, పెద్ద చదువులు చదివించాలని కలలు కనేవారు. పిల్లలు కూడా చదువు పట్ల ఎంతో ఆసక్తితో ఉండేవారు. ఎంతో శ్రద్ధగా చదువుతూ మంచి మార్కులు తెచ్చుకొని క్లాసులో ఫస్ట్గా నిలిచేవారు. ప్రతి సబ్జెక్టులో మంచి పట్టు సాధించి ఏకసంధాగ్రహులుగా మంచి పేరు తెచ్చుకునేవారు. అలాగే క్రీడల పట్ల కూడా ఎంతో ఆసక్తి కనబరిచేవారు. దాని యందు కూడా ఎంతో ప్రతిభ కనబరిచేవారు. ఇది టూకీగా వారి కుటుంబ నేపథ్యం. ఎంతో ఆనందంగా సాగిపోతుంది వారి జీవితం. కానీ ఇక్కడ అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఆయనకి ముందే వివాహం జరిగింది. పెద్దల సమక్షంలో గొప్పగా ఆర్భాటంగా పెళ్లి చేశారు. వారి జీవితం హాయిగా సాగిపోతోంది. కాలం గడిచిపోతోంది. కొంతకాలానికి వారి ప్రేమకు చిహ్నంగా 2 పిల్లలు పుట్టారు. ఒక అబ్బాయి, ఒక అమ్మాయి. కొన్నేళ్ళు బాగానే సాగింది వారి కాపురం. ఒకసారి రామారావు మాస్టర్ గారి భార్య పనిచేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. అందరూ ఉలిక్కి పడ్డారు. ఆదరా బెదరా ఆమెను తెలిసిన డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లారు. డాక్టర్ గారు ఆయనకు తెలిసిన వైద్యం చేశారు. కొన్ని రోజులకు ఆవిడ ఆరోగ్యం పర్వాలేదు అనిపించింది. అంటే తాత్కాలికంగా ఆవిడ ఆరోగ్యం కుదిరిపడింది అన్నమాట. అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రాణాపాయం తప్పింది, కానీ పూర్తిగా ఆరోగ్యం కుదిరిపడలేదు. ఆమెను ఇంటికి తీసుకొచ్చారు. పాపం పిల్లలు చిన్నవాళ్ళు, ఊహలేని పిల్లలు. తల్లికి అనారోగ్యం అని కూడా తెలియని వయసు. ఆకలికి ఆగలేక బుక్కపెట్టి ఏడ్చేవాళ్ళు. కానీ పాపం ఆ తల్లి పిల్లల్ని సాకే ఓపిక కూడా లేకపోయేది. చూసేవారికి అయ్యో పాపం అనిపించేలా ఉండేది ఆ సన్నివేశం. పాపం ఆవిడ భర్త పొద్దునే లేచి వేళకి స్కూల్కి వెళ్ళవలసి ఉంది. ఇప్పటికే భార్య కోసం చాలా సెలవులు పెట్టారు. ఇంకా పెట్టడానికి సెలవులు లేవు. అలాగే తప్పనిసరి పరిస్థితుల్లో భార్యకి, పిల్లలకి కావలసిన ఏర్పాటు చేసి పాపం హడావిడిగా స్కూల్కి బయలుదేరి హడావిడిగా వెళ్ళిపోయేవారు. అక్కడ హెడ్ మాస్టర్ గారి ఆగ్రహానికి గురయ్యేవారు. ఆలస్యానికి క్షమించమని ప్రాధేయపడేవారు కూడా. ఇలా కొంతకాలం గడిచింది. పాపం రామారావు మాస్టర్ గారి భార్య ఆరోగ్యం మరలా మొదటికి వచ్చింది. పాపం మరలా ఆవిడ చాలా సీరియస్ అయింది. హుటాహుటిన ఆవిడని ఆసుపత్రికి తరలించారు. కానీ డాక్టర్లు అన్ని ప్రయత్నాలు చేశారు. కానీ పాపం ఆవిడ ఆరోగ్యం విషమించింది. కొన్ని గంటల వ్యవధిలోనే ఆవిడ మరణించింది. అంతా విషాదం నెలకొంది. చాలా దారుణం. చిన్నపిల్లలు, ఊహ కూడా తెలియని వయసు వారిది. మాస్టర్ గారి దగ్గరికి వచ్చి, పిల్లలు, నాన్న ఏమిటి అమ్మ అలా నిద్రపోతోంది, లేవమని చెప్పు నాన్న, నాకు ఆకలేస్తోంది, అన్నం వండమని చెప్పు నాన్న అని 2 పిల్లలు ఏడుస్తుంటే అందరి గుండెలు ఒక్కసారిగా బద్దలైపోయాయి. అలా ఉంది ఆ విషాద సంఘటన. పాపం మాస్టారు పిల్లలకి ఏమి చెప్పాలో తెలియక, ఎలా సముదాయించాలో తోచక దిక్కులు చూస్తూ దుఃఖాన్ని కన్నీళ్ళని దిగమింగుకుంటూ, అమ్మ వస్తుంది నాన్న, మీరు ఏడవకండి అంటూ
ఏదో సముదాయించడానికి ప్రయత్నం చేసేవారు. మాస్టర్ గారు భార్య శవాన్ని ఇంటికి తీసుకొచ్చారు. బంధువులు అందరూ వచ్చారు. పాపం అందరూ ఆవిడ మరణాన్ని జీర్ణించుకోలేక, ఆవిడ ఆరోగ్యం సరిగా కాపాడలేదని, డాక్టర్లకు చూపించలేదని, రోగాన్ని మొదలుపెట్టారని ఆవిడ తరపు బంధువులందరూ మాస్టార్ని సూటిపోటి మాటలు అనడం మొదలుపెట్టారు. కానీ ఆ ఊరిలో కొందరు పెద్దలు కలగజేసుకుని వారిని వారించారు. మాస్టర్ని ఒక్క మాట అన్నా ఊరుకోం, జాగ్రత్త అంటూ అలా ఆ ఊరి పెద్దలు కలగజేసుకుని, సూటిపోటి మాటలు మాట్లాడడానికి మీకు నోరేలా వస్తుంది? రామారావు మాస్టర్ గారు చాలా మంచి వ్యక్తి, చీమకి కూడా అపకారం చేయరు, ఆయనకి భార్య అంటే ప్రాణం, ఆ విషయం మీకు తెలుసా? ఆయన భార్యకి ఆసుపత్రిలో చూపించలేదని, మందులు వాడలేదని నిన్నటి వరకు మీరు ఎక్కడ ఉన్నారు? ఇవాళ వచ్చి నోరు జాడుతున్నారు, జాగ్రత్త అంటూ హెచ్చరించారు. అంతే, ప్రేమ ఉంటే కనీసం ఒక్కసారి కూడా ఆవిడని పరామర్శించడానికి రాలేదేమిటి మీరందరూ? ఒక్కసారిగా చూడడానికి రాని మీరు ఒళ్ళు పై తెలియకుండా మాట్లాడుతున్నారా? ఒళ్ళు దగ్గర పెట్టుకోండి అని గట్టిగానే హెచ్చరించారు. అంతే, దాంతో ఒక్కసారిగా అందరి నోళ్ళు మూతపడ్డాయి. ఇలాంటి సమయంలో, ఈ విషాద పరిస్థితులలో వాతావరణాన్ని కలుషితం చేయొద్దు అంటూ అందరూ చెప్పారు. సమయం గడిచిపోతోంది. బంధువులందరూ వచ్చారు. ఇక అగ్ని సంస్కారానికి ఏర్పాటు చేద్దామని చెప్పడంతో వాతావరణం మరింత వేడెక్కింది. అందరూ ఒక్కసారిగా గుళ్ళుమన్నారు. కొందరైతే పెద్దగా ఏడ్చారు, మరికొందరు స్పృహ తప్పి పడిపోయారు. ఈ తతంగం అంతా పూర్తి కాగానే రామారావు మాస్టర్ గారి భార్యకి పుణ్యస్త్రీగా చనిపోయిందని, అదృష్టవంతురాలని మరికొందరు అభిప్రాయపడ్డారు. అందరి మొహాలు వాడిపోయినాయి, ఏడ్చి ఏడ్చి కళ్ళు వాచిపోయినాయి. అందరూ పాపం ఆ చిన్నపిల్లల గురించే మాట్లాడుకుంటున్నారు. రేపటి నుంచి ఆ పిల్లలు అమ్మ ఏది అంటే ఎలా ఓదార్చాలి, ఏ విధంగా సముదాయించాలని తలలో పట్టుకున్నారు అందరూ. ఆ ఆవేదనను తట్టుకోలేక కళ్ళంబటి నీరు కారుస్తున్నారు. ఆ పిల్లల భవిష్యత్తు ఏమిటి అని అందరూ బాధపడ్డారు. బంధువులు, స్కూల్లో రామారావు మాస్టర్తో పనిచేసే తోటి టీచర్స్ కూడా వచ్చి పరామర్శించి వెళ్ళారు. అందరూ మాస్టర్ని ఓదార్చారు, గుండె దిటవు చేసుకోమన్నారు. మీరే ఇలా డేలా పడితే ఎలా అండి? పిల్లల పరిస్థితి ఏమిటి? వారిని ఎవరు సముదాయిస్తారని అందరూ ఆయనకి ధైర్యం చెప్పారు. ఆవిడికి సంస్కారాలన్నీ పూర్తి చేసి శ్మశానానికి వెళ్ళి తీసుకెళ్ళడానికి సిద్ధం చేశారు. అంతే, ఒక్కసారిగా అంత వాతావరణం మరలా వేడెక్కిపోయింది. పిల్లల్ని ఎవరూ ఆపలేకపోయారు. అమ్మా అమ్మ అంటూ ఆవిడ శవాన్ని పట్టుకొని పెద్దగా ఏడుస్తున్నారు ఆ ఇద్దరు పిల్లలు. ఎలాగోలా అతి కష్టం మీద వారిని సముదాయించి, అమ్మ వస్తుంది నాన్న అని నచ్చజెప్పి ఊరు వెళ్ళింది, రేపు వస్తుంది అంటూ కొందరు ఆ పిల్లల్ని ఎత్తుకుని సముదాయించడానికి ప్రయత్నం చేశారు. కానీ లాభం లేదు. వారి ఏడుపు ఆపడం లేదు. మొత్తానికి ఆవిడ పార్థివ దేహాన్ని తీసుకెళ్లారు. ఒక్కసారిగా అక్కడ అంతా నిశ్శబ్దం నెలకొంది. ఆవిడతో పాటు మరికొందరు శ్మశానానికి వెళ్ళారు. అగ్ని సంస్కారం అయిపోయి వెళ్ళిన వాళ్ళు 2 గంటల్లో తిరిగి వచ్చారు. అంతా విషాద వాతావరణం. ఎవరిని కదిపినా కన్నీళ్లు ధారాపాతంగా కాలిపోతున్నాయి. పోయిన వాడితో పాటు మనము పోతామో ఏమిటే? అందరూ తేరుకోండి, ఇది అందరికీ జరిగేదే కదా, కాకపోతే ఒకరోజు అటు ఇటు అంతే అంటూ కొందరు వేదాంతం మాట్లాడారు ఈ కష్టాల్లో కూడా. కానీ కాలం వేగంగా గడిచిపోతోంది. పిల్లలు కాస్త పెద్దవాళ్ళు అయ్యారు. అప్పటికి మాస్టర్ గారికి పెద్ద వయసు లేదు, 30 ఏళ్ల లోపే. అందువల్ల కొందరి సలహా మేరకు మాస్టర్ గారికి పెళ్లి చేస్తే బాగుంటుందని, పిల్లలకి కూడా తల్లి లేని లోటు తీరుతుందని ఈ ఆలోచనే మంచిదని, మాస్టర్కి కూడా పాత జ్ఞాపకాలు మర్చిపోయే అవకాశం ఉంటుందని ఆ ఊరి పెద్దలు, బంధువులు సలహా ఇచ్చారు. మొదట మాస్టారు అలా ఎప్పటికీ చేసుకోనని, ఇక నాకు పెళ్లి మీద ధ్యాస లేదని, ఆ ఆలోచనే లేదని, పిల్లల్ని కష్టమైన సుఖమైన నేనే పెంచి పెద్ద చేసుకుంటానని తేల్చి చెప్పేశారు. సరే కానీ మరికొంతకాలం ఆగుదాం అనుకొని పెద్దలు ఉచిత సలహా చెప్పారు. అంతా ఆ ఆలోచనలో ఆపేశారు. పెళ్లి చేసుకోకపోతే ఎక్కడ ఈయన వేరే వాళ్ళ మీద మనసు పోతుందో అని భయపడ్డారు. అలా జరిగితే అంతా తారుబారైపోయి చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది, ఊర్లో మనకున్న మంచి పేరు పోతుందని బంధువులు అభిప్రాయపడ్డారు, భయపడిపోయారు. కానీ ఈ విషయాన్ని రామారావు మాస్టర్ ముందు అనలేదు. వారిలో వారే మదనపడ్డారు. అలా సంవత్సరం గడిచిపోయింది. ఆ క్రమంలో మాస్టర్ గారి మరి బంధువుల అమ్మాయితో వివాహం చేద్దామని అందరూ తీర్మానించుకొని చివరకు ఆ విషయం మాస్టర్కి తెలియజేశారు. సరే, మీరు ఎంత బాధపడుతున్నారు కదా, సరే అన్నారు మాస్టర్. అందరూ ఊపిరి పీల్చుకున్నారు. తీరా అందరూ ఒప్పుకున్న తరువాత ఆ అమ్మాయికి 2వ పెళ్లి చేసుకోనని, అదీ కాక
ఆయనకి ఇప్పటికే 2 పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళతో నాకు చాలా ఇబ్బంది. నాకు పుట్టిన వాళ్ళైతేనే నాకు ఆనందం, కానీ ఎవరో కన్నా పిల్లల్ని నేనెందుకు పెంచాలి, ససేమిరా అంది ఆవిడ. అందరూ ఎంతగానో నచ్చజెప్పారు. మంచి కుటుంబం, అందరూ మనకి దగ్గర బంధువులు. ఏదైనా జరిగితే అడగడానికి కూడా ఉంటుందే, అదీగాక ఎప్పుడైనా రాకపోకలు సాగించవచ్చు. మన ఆస్తులు మన దగ్గరే ఉంటాయి, సంబంధాలు బలపడతాయి. మాస్టర్ కూడా చాలా మంచివారు, ఎటువంటి చెడు అలవాట్లు లేవు. ఇంకేం కావాలి అంటూ అమ్మాయి తల్లి, తండ్రి, అన్నా, చెల్లెలు, బంధువులు అందరూ బ్రతిమలాడారు. అయితే ఒక విషయం, ఒక షరతు, ఆ పిల్లలతో నాతో కలిసి ఉండకూడదు, ఆయన నేనే ఉండాలి అంతే. ఆ పిల్లల బాధరబంది నాకు వద్దు, ఆ తలనొప్పి నేను పడలేను. ఎట్టి పరిస్థితుల్లో పిల్లలు నాతో ఉండకూడదు, నాకు వారికి ఏ సంబంధం ఉండకూడదు. వాళ్ళని ఆయన తల్లిగారి ఇంట్లో పెంచమని చెప్పండి. అందుకు ఇష్టమైతేనే నేను పెళ్లికి రెడీ, లేకపోతే నాకు కుదరదు అంటూ తేల్చి చెప్పేసింది ఆవిడ. ఇలాగే ఆయనకి పిల్లల్ని ఎక్కడో ఎలా పెంచుతారు, పిల్లలంటే ఇష్టం కదా. పిల్లలు కూడా తండ్రి లేకుండా ఎలా, వారిని చూడకుండా, ఇది ఎలా, చాలా తప్పు కదా. మనం అనడం కూడా తప్పే. ఆ పిల్లల వల్ల నీ కాపురానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు, మేము మాట్లాడతాం, నీకు ఏ ఇబ్బంది ఉండదు, సరేనా అంటూ అందరూ ఆమె మీద ఒత్తిడి తెచ్చారు. నాకు కుదరదు, నా పిల్లలు నాకు ముద్దు, నేను కంటేనే కదా నాకు సొంతం, నాకు తల్లేవారిని ఉండదా, ఆ 2 పిల్లల్ని పెంచి, నాకు పుట్టిన పిల్లల్ని పెంచి ఇంతమందిని ఎలా పెంచను, ఆలోచించరేమిటి, మీ గోలే మీదా అంటూ గట్టిగా అరిచింది ఆవిడ. అయినా 2వ పెళ్లి చేసుకోవాల్సిన అవసరం నాకేమిటి, నా వయసు ఎంత, నేనెంత, నాకు అప్పుడే పెద్ద పిల్లల్ని పెంచే అవగాహన ఉందా అంటూ గట్టిగా చెప్పేసింది. ఇక అందరూ సరే, నీకు ఇష్టం లేకుండా బలవంతంగా పెళ్ళి ఎలా చేయగలం, ఇది జీవితం కదా, జీవితాంతం కలిసి ఎలా ఉంటావు, నీకు ఇష్టం లేని పెళ్ళి చేయంలే అంటూ అందరూ తగ్గారు. పిల్ల సంతోషమే కదా మన సంతోషం, ఆమెకి ఇబ్బంది కలిగించి మనమేం బాగు తింటాం అనుకుని ఈ పెళ్లి విరమించుకున్నట్లుగా ఉత్తరం రాశారు. ఏమీ అనుకోవద్దని, పిల్ల పెళ్లి చేసుకోవటం లేదని, విషయం దాచిపెట్టి పిల్లలకు అమ్మాయికి ఆరోగ్యం బాగా లేదని, ఆసుపత్రిలో చూపిస్తే చాలా బలహీనంగా ఉందని, అప్పుడే ఈమెకు వివాహం చేయొద్దని డాక్టర్లు చెప్పారని, అందువల్ల 4-5 ఏళ్ల దాకా వివాహం చేయదలుచుకోవడం లేదని అబద్ధం చెప్పి పెళ్లి ఆలోచన ఆపేశారు. మమ్మల్ని క్షమించండి అంటూ ఉత్తరం ముగించారు. అంతే, కథ మళ్ళా మొదలుకొచ్చింది. ఈ విషయం మాస్టర్కి చెప్పలేక సణుగుతూ భయపడుతూ ఎలాగో చెప్పారు. ఏమీ లేదురా, అమ్మాయికి అనారోగ్యమట, బలహీనంగా ఉంటుందట, అటువంటి దాన్ని చేసుకొని నీకే ఇబ్బంది కదా, నిన్ను ఎలా చూసుకుంటుంది, పిల్లల్ని ఎలా పెంచుతుంది, కాబట్టి ఈ సంబంధం వద్దనుకుంటున్నామంటూ ఆ వార్త మాస్టర్ గారి చెవిన వేశారు. ఆయన ఎంతో అరుస్తాడో కాపిస్తాడో అనుకున్నారు, కానీ చాలా కూల్గా, మంచిది, నాకు కావాల్సింది కూడా అదే, ఇక మీదట పెళ్లి ప్రస్తావన తేవద్దు, నాకు పెళ్లి కలిసి రాలేదు, ఒక ఆవిడ అర్ధాంతరంగా వెళ్ళిపోయింది, మరలా ఇంకొక ఆవిడని తీసుకొచ్చి ఎన్ని ఇబ్బందులు పడాలో, కాబట్టి ఈ ఆలోచన మానుకోండి అంటూ అందరికీ గట్టిగా వార్నింగ్ ఇచ్చారు మాస్టర్ గారు. అందరూ సరే అంటున్నట్లుగా తలలు ఊపారు. ఈ రోజుల్లో మామూలుగానే పెళ్ళిళ్ళు జరగడమే కష్టంగా ఉంది కదా, ఇక పిల్లలుండి 2వ పెళ్లి ఎలా జరుగుతుంది, ఏదో బంధువుల అమ్మాయితో పెళ్లి చేస్తే ఈ కష్టాలు ఉండవనుకున్నాం, కానీ ఈ సంబంధం ఇలా బెడిసికొట్టింది ఏమిట్రా అబ్బాయి, అంతేలే, ఆమెకు కూడా కోరికలు ఉంటాయి కదా, ఆమెకు చిన్నపిల్లలేగా, ఆమె కూడా చిన్నపిల్ల కదా, ఎలా ఒప్పుకుంటుంది అని అందరూ సమర్థించుకున్నారు. ఈ సమస్యను ఎలా పరిష్కరించాలో ఎవరికి అర్థం కావడం లేదు, ఎవరికి మరొక సంబంధం గురించి మాట్లాడే ధైర్యం కూడా చాలటం లేదు. ఎవరు చూసినా పిల్లల్ని సాకుగా చూపించి తప్పించుకుంటున్నారు. అలా సంబంధాలన్నీ పోయాయి. చాలా సంబంధాలు చూశారు, కానీ ఏది కూడా కుదరడం లేదు. చివరికి స్తోమత లేకపోయినా సరే, పేదమ్మ అయినా పర్వాలేదు అన్నా కూడా ఆ సంబంధాలు కూడా కుదరడం లేదు. అన్ని చోట్ల ఏదో ఒక ఇబ్బంది కలుగుతూనే ఉంది. వారు అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పలేకపోతున్నాం. కాలం గడిచిపోతుంది. వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. దేవుడి మీద భారం వేశారు. అనుకోకుండా వాళ్ళ ఊళ్ళో ప్రతి సంవత్సరం జరిగే బ్రహ్మోత్సవాలకి బయట వాళ్ళ నుంచి కూడా బంధువులు చుట్టాలు వస్తారు. చాలా బాగా చేస్తారు ఉత్సవాలు. ఊరంతా ఒక పెద్ద తిరునాళ్ళుగా ఉంటుంది. విపరీతమైన జనంతో నిండి కిక్కిరిసిపోయి ఉంటుంది. రాత్రి పగలు తేడా లేకుండా ఎంతో ఘనంగా చేస్తారు ఉత్సవాలని. ఒకసారి దూరపు బంధువు ఒకడు ఆ ఊర్లో జరిగే ఉత్సవాలకి హాజరయ్యాడు. వీళ్ళింట్లోనే బస చేశాడు. ఏదో మాటల మీద జరిగిన దారుణం, ఆవిడ చనిపోయిన విధానం, పిల్లలు మాస్టారు ఇలా ఇబ్బంది పడడం చూడలేకపోతున్నాం అంటూ ఎంతో బాధపడ్డారు. అప్పుడు ఆ బంధువు
ఓ మాట చెప్పాడు, బాధపడకండి అండి, మంచివారికి మంచే జరుగుతుంది. నాకు తెలిసిన ఒక సంబంధం ఉందండి, ఆయనకి బహుసంతానం, ఆడపిల్లలకి సంబంధాలు చూస్తున్నారు. ఆయన కూడా మంచి వ్యక్తిత్వం గల మనిషే. బాగా తెలిసిన వారికి అమ్మాయిని ఇవ్వాలని భావిస్తున్నారు. తెలిసిన వారైతే వారికి కూడా ధైర్యంగా ఉంటుందని వారి అభిప్రాయం. రోజులు బాగా లేవు కదా, ఎవరు ఎలా ఉంటారో అని వారి భయం. ఏదైనా సమస్య వస్తే అడగడానికి కూడా ఉంటుందని వారి ఉద్దేశం. ఉన్న విషయాన్ని ఉన్నట్టుగా వారికి తెలియజేస్తాను. ఇక ఆ పైవాడి దయ. మీది మంచి కుటుంబం. ఇక సమస్య ఏదైనా ఉంటే మాస్టర్కి రెండో పెళ్ళి, పిల్లలు ఉన్నారనే సమస్య తప్ప మిగిలిన విషయాల్లో ఏమీ లేదు కదా. మీరు ఆర్థికంగా బాగానే స్థిరపడ్డారు, బాగా స్తోమత కలిగిన వారే కదా. అమ్మాయికి ఏ లోటు లేకుండా చూసుకుంటారని నాకు తెలుసు. అన్ని విషయాలు నాకు తెలుసు కదా అంటూ ఇక నాకు సెలవు ఇప్పించండి, నేను చూసుకుంటాను కదా ఇక కథ అంటూ బయలుదేరాడు. అంతలో ఆ ఇంటి పెద్ద ఏమీ అనుకోకుండా, ఈ పెళ్లి విషయం మర్చిపోకండి, ఇన్నిసార్లు చెప్తున్నాను అనుకోకుండా ఈ పుణ్యం కట్టుకోండి అని అతి వినయంగా చెప్పాడు. అంటే ఈ పెళ్లి విషయంలో వారు ఎంతగానో అలసిపోయారు. అలాగేనమ్మా, నాకు వదిలేయండి, నేను చూసుకుంటా కదా, తప్పక 6 ఈ పెళ్లి జరిపించడానికి నా ప్రయత్నం నేను చేస్తాను అని అక్కడ నుంచి బయలుదేరి వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళగానే అందరి మనసు పెళ్లి జరగాలని దేవుడికి నమస్కారాలు చేశారు. ఎందుకు ఇంత పెళ్లి గురించి బాధపడుతున్నారంటే అందుకు బలమైన కారణం ఉంది. భార్య దూరమైన మాస్టర్కి మానసిక వ్యధ, పిల్లలకి తల్లి లేని లోటును తీరాలంటే ఒకటే ఉపాయం, మాస్టర్కి పెళ్లి చేయాలి, అదొకటే మార్గం. కొంతకాలం గడిచిపోయింది. ఆ మధ్యవర్తి ఆయన ఏ అమ్మాయి గురించి చెప్పాడో వారి ఊరు వెళ్ళి అమ్మాయి తండ్రిని కలిసి ఉన్న విషయం అంతా పోసిపుచ్చినట్లుగా మొత్తం వివరించాడు. ఆయనకి ఇది రెండవ పెళ్లి. మొదటి భార్య అనుకోకుండా అనారోగ్యంతో మరణించిందండి. ఆయనకి 2 పిల్లలు. ఆయన వయసు కూడా 30 లోపే, చిన్నవాడే. ఆయన చాలా మంచివాడు, ఎటువంటి దురలవాట్లు లేవు. పరాయి ఆడదాన్ని కన్నెత్తైనా చూడడండి. చాలా నిదానమైన మనిషి. గవర్నమెంట్ స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నాడు. చాలా పెద్ద కుటుంబం, ఆస్తులు పొలాలు బాగానే ఉన్నాయి. అమ్మాయికి ఏ ఇబ్బంది ఉండదు, తిండికి లోటు ఉండదు. చిన్న సమస్యలా 2 పిల్లలు, చిన్న పిల్లలండి. పిల్లల్ని అవసరమైతే ఆయన తల్లిగారి దగ్గర ఉంచుతారు, లేదంటే అమ్మాయికి ఇబ్బంది లేదంటే ఇంట్లోనే ఉంచుకోవచ్చు. ఎలా అంటే అలా అన్నాడు మధ్యవర్తి. ఈ కథ అంతా విన్న పిల్ల తండ్రి, సరేనండి, ఆయన వయసు దాదాపుగా 28 అంటున్నారు, కానీ పిల్లకి మరీ 15 ఏళ్ళే, ఏం చేయాలి? ఇంకా మైనారిటీ కూడా తీరలేదు కదా, ఏం చేయాలో అర్థం కావడం లేదు. నాకు ఆ దేవుడిచ్చిన వరం పిల్లలు. అందరికీ మంచి సంబంధాలు చూసి పెళ్ళిళ్ళు చేయాలని నా కోరిక. మరీ చిన్నపిల్ల కదా అని ఆలోచిస్తున్నాను. సమాజానికి విరవాల్సి వస్తుంది. ఈమె తరువాత ఇంకా 3 ఆడపిల్లలు ఉన్నారు. ఇప్పుడు ఈమెకి పెళ్లి చేసి పంపిస్తే తర్వాత పిల్లలకు కూడా పెళ్లి చేయడానికి ఇంకా ఎంతో ప్రయాసపడాలో అని ఆలోచిస్తున్నాను అని ఆ పిల్ల తండ్రి కన్నీటి పర్యంతం అయ్యాడు. అంతా విన్న మధ్యవర్తి వెంటనే అందుకొని, ఏమండి, ఇంకేమీ ఆలోచించకండి, మంచి సంబంధం. అబ్బాయి కాస్త పెద్దవాడైనా అలా కనిపించడు, అతి సున్నితమైన మనిషి, మీరు చూస్తే చాలా ఆనందిస్తారు అంటూ మధ్యవర్తి ఊపిరి సలపనీయకుండా ఎలాగైనా సంబంధం కుదర్చాలని చాలా ప్రయాసపడ్డాడు. కానీ పిల్ల తండ్రి చాలా ఆలోచనలో పడ్డాడు. ఏం చేయాలా అని ఆలోచిస్తున్నాడు. సరేనండి, మేము ఆలోచించుకుని మీకు ఉత్తరం రాస్తాం అంటూ మధ్యవర్తిని సాగనంపి దీర్ఘాలోచనలో పడ్డాడు. ఇంట్లో భార్యతో సంప్రదించగా ఆవిడ ససేమిరా అంది. చిన్న తల్లి, 15 ఏళ్ల పిల్లకి రెండో పెళ్లి చేయాల్సిన అవసరం ఏమిటండి మనకి, దానికి అంత కర్మ పట్టలేదు అంటూ బోరును విలపించింది. ఈ సంబంధం వద్దంటే వద్దు, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సంబంధం మనకి వద్దండి, మేము విరమించుకుంటున్నాం అని ఉత్తరం రాయండి అని గట్టిగా చెప్పేసింది భర్తతో. ఆ మధ్యవర్తికి బుద్ధుందా అసలు? చూస్తూ పిల్ల గొంతుకొస్తామా, అంత పాపం మనం కట్టుకోవద్దు అంటూ బోరున విలపించింది పిల్ల తల్లి. ఆవిడ బాధ చూసి ఆయన చెరించిపోయాడు. సరే, బాధపడకు, ఇవాళే నేను ఉత్తరం రాస్తానంటూ మాకు ఈ సంబంధం వద్దని నీవు బాధపడకు అంటూ ఆవిడని ఓదార్చి మధ్యవర్తికి ఉత్తరం రాసి పోస్టు డబ్బాలో వేయడానికి బయటికి వెళ్తున్నాడు. ఎందుకో అకస్మాత్తుగా రోడ్డు మీద కళ్ళు తిరిగి పడిపోయాడు. అందరూ పరిగెత్తుకుని వచ్చి ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ విషయం ఏమిటంటే ఆయనకు మొదటిసారిగా గుండె నొప్పి వచ్చింది, హార్ట్ స్ట్రోక్, మైనర్ హార్ట్ స్ట్రోక్. దానికి స్టంట్ వేయాలని, లేకపోతే ఆయనకి బ్రతకడని డాక్టర్లు చెప్పేశారు. అంతా ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ఆపరేషన్ అంటే లక్షలు ఖర్చు అవుతాయి, ఏం చేయాలి? అంత డబ్బులు ఎక్కడి నుంచి తేవాలి? ఇప్పటికిప్పుడు ఎవరిస్తారు అంత డబ్బు, ఎవరు సాయం చేస్తారు అంటూ అందరూ విషాదంలో మునిగిపోయారు. ఇంతలో ఇదిలా ఉండగా మధ్యవర్తి ఏదో పని మీద ఆ ఊరికి వచ్చాడు. ఎవరి ద్వారానో ఈ విషయం తెలుసుకొని హడావిడిగా ఆసుపత్రికి వెళ్ళి పిల్ల తండ్రిని పరామర్శించాడు.
వెంటనే అతని మనసులో ఒక ఆలోచన తళుక్కుమని మెరిసింది. మీరేమి కంగారు పడకండి, ఆ డబ్బేదో నేను ఏర్పాటు చేస్తాను అంటూ వారికి ధైర్యం చెప్పి అక్కడ నుంచి గబగబా వెళ్ళిపోయాడు. అతని ఆలోచన ఎవరికీ అర్థం కాలేదు, కానీ అతని మనసులో తళుక్కుమని ఆలోచన వచ్చింది. ఆ డబ్బేదో మాస్టారి కుటుంబం నుంచి ఇప్పిస్తే సమస్య తీరిపోతుంది కదా, ఆయనకు ఆపరేషన్ పూర్తి అవుతుంది, ఇక్కడ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న పెళ్లి సమస్య తీరుతుంది అనుకుంటూ తిన్నగా మాస్టర్ ఇంటికి వెళ్ళి ఉన్న సమస్యని ఇంటిల్లిపాదికి కూర్చోబెట్టి సవివరంగా వివరించాడు. ఈ పెళ్లి సమస్య తీరాలంటే మీరు పెద్ద మనసు చేసుకొని ఆయన ఆపరేషన్కి అయ్యే ఖర్చు భరిస్తే ఆ సానుభూతితో తప్పకుండా వాళ్ళు ఈ పెళ్లికి ఒప్పుకుంటారు. వాళ్ళు చాలా కష్టంలో ఉన్నారు, మనం ఆదుకుంటే తప్పకుండా పెళ్లికి ఒప్పుకుంటారు. ఇంకా ఏమీ ఆలోచించకండి, ఇదే మంచి తరుణం, త్వరపడండి, ఊరు వెడదాం పదండి అంటూ మధ్యవర్తి ఎక్కడ లేని ఉత్సాహంతో అందరిని ఉత్సాహపరిచి ఇంట్లో ఈ పెద్దల్ని తీసుకొని ఊరు ప్రయాణం కట్టి ఆసుపత్రికి వెళ్ళి పిల్ల తండ్రిని పరామర్శించారు. పరిస్థితి చూసి చెలించిపోయారు ఆ పెద్దలు. ఇదే మంచి అవకాశం, ఇంకా ఏమీ ఆలోచించకండి, ఆపరేషన్ ఖర్చులు ఇస్తామని భరోసా ఇవ్వండి, చాలు, ప్రాణాలు నిలబడతాయి, పెళ్లి సక్రమంగా జరిగిపోతుంది అంటూ మధ్యవర్తి వాళ్ళింట్లో పెళ్ళి అన్నంత ఆత్రం పడ్డాడు. అదేదో వాళ్ళమ్మాయికే పెళ్ళి అన్నట్లుగా. సరే డబ్బు ఇద్దాం, ఆయన పరిస్థితి చూస్తే మరీ జాలేస్తోంది అంటూ డబ్బు ఏర్పాటు చేశారు. అంతే, వెంటనే ఆపరేషన్ చేశారు. ప్రాణాపాయం తప్పింది. పిల్ల తల్లి ఆనందంగా చేతులు జోడించి డబ్బు ఇచ్చిన వారికి కృతజ్ఞతలు తెలిపింది. అంతలో మధ్యవర్తి కల్పించుకొని డబ్బిచ్చింది ఎవరనుకున్నారు? మీకు సంబంధం కలుపుకోవడానికి వచ్చిన మాస్టర్ గారి బాబాయ్ గారే. సమయానికి ఆయన ఆదుకోకపోతే చాలా అనర్థాలు జరిగేవి కదమ్మా అంటూ మధ్యవర్తి అవకాశం వాడుకున్నాడు. నిజమేనండి, మీరు చెప్పింది అక్షరాలా నిజం, వారే డబ్బు సాయం చేయకపోతే నా భర్త నాకు దక్కేవాడు కాదు అంటూ కన్నీరు మున్నీరుగా విలపించింది. సరేనమ్మా, తర్వాత వస్తాను అంటూ మధ్యవర్తి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కాలం గడిచిపోతోంది. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. అంతా బాగానే ఉంది. డబ్బిచ్చిన వారికి కృతజ్ఞతలతో ఉత్తరం రాశారు. ఇంతలో మధ్యవర్తి వారింటికి వచ్చి, డబ్బిచ్చింది ఎవరో కాదండి, రామారావు మాస్టర్ గారి బాబాయ్ గారే, ఆయనది జాలిగుండె, ఇలా చాలామందికి సహాయం చేశారు అంటూ ఆయన్ని పొగిడేశారు మధ్యవర్తి అంటూ పనిలో పనిగా ఒక మాట వేశాడు. ఇంత సహాయం చేశారు కదా, మరి సంబంధం గురించి ఏం ఆలోచించారు? ఈ వివాహం జరిగితే డబ్బు తిరిగి ఇవ్వాల్సిన అవసరమే ఉండదు కదా, ఆలోచించుకోండి అంటూ అవకాశాన్ని మరలా వాడుకున్నాడు మధ్యవర్తి. అవునండి, అంత డబ్బు మేము ఇప్పుడిప్పుడే కట్టలేము, ఎప్పటికీ కట్టగలమో కూడా మాకు తెలియదు అంటూ వారు కొంత రాజీ పడ్డారు. అంత పెద్ద సాయం చేసిన వారికి కృతజ్ఞత తీర్చుకోవాలి కదా, అదే ధర్మం అంటూ పెళ్లికి అమ్మాయిని ఎలాగోలా ఒప్పించి ఆ చిట్టి తల్లిని ఒప్పించారు. ఆ పాపం ఆమె కూడా పరిస్థితికి తల వంచింది. సరే మీ ఇష్టం అంది. తండ్రి పరిస్థితిని చూసి చెలించిపోయింది. అయిష్టంగానే సరే అంది. అంత తప్ప వేరే మార్గం కనపడలేదు ఆ అమ్మాయికి కూడా. విధికి తలవంచక తప్పలేదు. రెండో పెళ్లి చేసుకునే మాస్టర్ గారిని చేసుకోవడానికి సరే అంది పాపం ఆ చిట్టి తల్లి. ఇరు కుటుంబాల వారు పెళ్లికి ఒప్పుకున్నారు. మంచి ముహూర్తం నిర్ణయించారు. నిశ్చితార్థం చేసుకున్నారు. పాపం వాళ్ళిద్దరికీ చాలా వయసు వ్యత్యాసం ఉంది, కానీ పాపం విధి విలాసం జీవితాలతో ఆ విధంగా ఆడుకుంది. విధిలిఖితం మంచి సుముహూర్తంలో పెళ్లి చేశారు. ఆర్భాటంగా, అత్యంత అట్టహాసంగా, అంగరంగ వైభవంగా ఊరందరి సమక్షంలో పెళ్లి జరిగింది. పాపం ఆమె చాలా చిన్నపిల్ల, లోకజ్ఞానం కూడా తెలియదు చిన్ని తల్లి. ఆయనేమో పెద్దవాడు. భగవంతుని లీలా విలాసం చూసి ఆ ఊరిలో చాలామంది కన్నీరు కార్చారు. బాల్య వివాహం తప్పని వారించారు. చిన్న వయసులో పెళ్ళి ఏమిటండి అని అందరూ నిందించారు. కానీ జరగాల్సిన తతంగం పూర్తి అయిపోయింది. ఆమె ఎంత చిన్నపిల్ల అంటే మాస్టారి పిల్లల కన్నా కొన్ని ఏళ్ళు మాత్రమే పెద్దది. అంతే. ఇప్పటి రోజుల్లో మనం 9వ తరగతి 10వ తరగతి చదివే వయసు. ఎంత దారుణం. అందరూ ముక్కును వేరేశారు. కానీ ఏం చేస్తాం అని నిట్టూర్చారు. కొందరైతే కంప్లైంట్ ఇస్తామని బెదిరించారు. కానీ బంధుత్వం వల్ల ఆగిపోయారు. వయసు కాని వయసులో పెళ్ళి ఏమిటండి, ఆమెకి ఏమి తెలిసిన పెళ్లి చేశారు? అందరూ నిలదీశారు. తర్వాత అందరూ నోరు మూశారు. చూశారా విధి విలాసం? ఎవరు ఊహించరు ఇటువంటి విచిత్రమైన పరిస్థితి ఎదుర్కోవలసి వస్తుందని ఆ చిన్ని తల్లికి. కొంతకాలానికి అంతా సర్దుమణిగింది. అయిందేదో అయిపోయింది. విధికి ఆమె తలవంచక తప్పలేదు. అభం శుభం తెలియని చిన్నారి తల్లికి చిన్న వయసులో పెళ్లి చేయడం బంధువులు ఎవ్వరికి ఇష్టం లేదు. పాపం
ఆమె కన్న తల్లి ఈ సంఘటనకి కన్నీరు మున్నీరుగా విలపించింది. ప్రతి క్షణం కూతురునే తలుచుకుంటూ కన్నీరు కారుస్తూనే ఉంది. కానీ భర్తకి భయపడి లోపల కుమిలిపోయింది. పాపం ఆమెకు మొదటి రాత్రి అంటే కూడా ఏమి అవగాహన లేని పరిస్థితి. అంత పరిజ్ఞానం ఎలాగో లేదు. అయినా ఎలాగో ఆ శుభకార్యం కాస్త జరిపించారు. కానీ మాస్టర్ గారికి మనసు లేదు. పాత జ్ఞాపకాలే గుర్తుకొస్తున్నాయి. మొదటి భార్య యొక్క గుర్తులు ఆయన మనసులోంచి చిరిగిపోలేదు. కానీ గుండె దిటవు చేసుకుని కొత్త అమ్మాయి పట్ల ప్రేమగా మసలుకుంటున్నారు. కొన్ని సంవత్సరాలకి వారిద్దరికీ ఒక కొడుకు పుట్టాడు. అందరూ ఆనందించారు. కానీ ఒకరిద్దరు బాధపడ్డారు. ఎందుకంటే మాస్టర్ గారి మొదటి భార్యకు పుట్టిన ఇద్దరి పిల్లలకి అన్యాయం జరుగుతుందేమో అని, ఆస్తులు ఎక్కడ దక్కకుండా పోతాయో అని, కొత్త వారసులు పుట్టుకొస్తే పిల్లలకి రావాల్సిన ఆస్తులు తగ్గిపోతాయేమోనని పన్నాగాలు పన్నారు. కానీ అవేమీ ఫలించలేదు. ఆ ఇద్దరు పిల్లలని మాస్టర్ తల్లి దగ్గర ఉంచి ఏ ఇబ్బంది లేకుండా నెల వారికి డబ్బు ఇచ్చి అన్ని సౌకర్యాలు కల్పించి చక్కగా చదివించి ప్రయోజకులను చేశారు మాస్టర్ గారు. మరి కొంతకాలానికి మాస్టర్కి మరి ఒక అబ్బాయి పుట్టాడు. దీంతో కొంతమందికి మరింత కసి కోపం పెరిగాయి. ఒకటి పుడితేనే ఆస్తి సంపద తరిగిపోతుంది అనుకుంటే మరలా ఇంకొకటి పుట్టుకొస్తే ఇంతే సంగతులు అనుకుంటూ తెగ బాధపడిపోయారు. కాలం గడిచిపోతోంది. మాస్టర్ కాపురం సజావుగా ప్రశాంతంగా సాగిపోతోంది. ఆయన భార్య కూడా భర్తకి అనుగుణంగా నడుచుకుంటూ ఆయన మార్గంలోనే నడుస్తూ అందరి చేత మంచి అనిపించుకుంటూ కాపురం సజావుగా చేసుకుంటున్నారు. కొన్ని సంవత్సరాలు వెనక్కి వెళితే ఒకసారి మాస్టర్ గారికి కొంచెం నలతగా ఉండి ఆసుపత్రికి చూపించుకోవడానికి వెళితే అక్కడ మాస్టర్ బంధువు కొంతమంది కుట్ర పన్ని డాక్టర్తో లాలూచి పడి కొంత డబ్బిచ్చి లంచం ఎరచూపి ఆయనకి మత్తుమంది ఇచ్చి పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేశారు. ఎందుకంటే ఇప్పటికే మాస్టర్కి ఇద్దరు పిల్లలు ఉన్నారు. మరలా పిల్లలు పుట్టుకొస్తే ఆస్తులు దక్కమని కుట్ర పన్ని కొందరు దుర్మార్గులు ఇంత ఘాతుకానికి వచ్చి ఒడిగట్టారు. కానీ బయటికి ఎవరికి ఈ విషయం తెలియకుండా రహస్యంగా ఉంచేశారు. ఎందుకంటే ఎవరికైనా తెలిస్తే ఇంతే సంగతులు, చాలా ప్రమాదం. అందువల్ల దీనిని చాలా గుంభనంగా ఉంచారు. కాలం గడిచిపోతోంది. ఏమిటి కాపురం సజావుగా సాగిపోతోంది కదా, మరి పిల్లలు ఏమిటి, పిల్లలు నిలదప్పలేదేమిటి అని ఆమె తల్లిదండ్రులు ఆరా తీశారు. అలాంటిదేమీ లేదు, కాపురం బాగానే చేస్తున్నాం, ఏమి ఇబ్బంది లేదు అని చెప్పింది ఆవిడ. మరి ఎక్కడ లోపం అని తర్జన పడిపోయారు. బాగా ఆలోచించారు. మాస్టర్కి ఇద్దరు పిల్లలున్నారు, పిల్లలు పుట్టిన సమస్య అనేది ప్రాబ్లమే లేదు కదా అని మాస్టర్ భార్య ఆమె తరపు బంధువులు ఆయన నిలదీశారు. చివరకు డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళి పరీక్ష చేయిస్తే ఈయనకి వ్యాసెక్టమీ ఆపరేషన్ చేశారు అని తేలింది. దాంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఎంత దారుణం! ఒక పిల్ల జీవితాన్ని నాశనం చేద్దామనుకున్నారా? ఆమెకు తల్లి అయ్యే అవకాశం లేకుండా చేద్దామనుకుంటున్నారా అని మాస్టర్ భార్య తలుపు బంధువులు కొట్లాటకి వెళ్ళారు. చాలా పెద్ద గొడవే చేశారు. ఎట్టకేలకు పెద్దల సమక్షంలో సమస్య పరిష్కారం చేశారు. అందరూ నిర్ణయానికి వచ్చారు. మాస్టర్కి తిరిగి ఆపరేషన్ చేసి తిరిగి పిల్లలు పుట్టే విధంగా ఆపరేషన్ చేసి కథ సుఖాంతం చేశారు. చూసారా ఎంత దారుణం! ఆస్తుల కోసం ఎంతకు తెగించారు, బరి తెగించారు. ఒక అమ్మాయి జీవితం సర్వనాశనం చేయడానికి ఇంత ఘాతకం చేశారు. ఈ విషయం అంతా మాస్టర్కి తెలుసో తెలియదో ఎవరికి తెలియదు. తెలిసి మాస్టర్ ఆపరేషన్కి ఎలా ఒప్పుకున్నాడు, లేక తెలియక మత్తుమందు ఇచ్చి ఆపరేషన్ చేశారా అన్నది దైవరహస్యం. ఎట్టకేలకు కథ సుఖాంతమైంది. భగవంతుడి దేవల వీరిద్దరికీ పిల్లలు పుట్టారు. కుట్రదారుల ప్రయత్నాలు ఫలించలేదు. వారికి నిరాశే మిగిలింది. ఎట్టకేలకు కథ సుఖాంతమైంది. కాలం గడిచిపోతోంది. అంతా బాగుంది అనుకునే లోపే మాస్టర్కి అనుకోకుండా మరణ అనారోగ్యం. ఉన్నట్టుండి కళ్ళు తిరిగి పడిపోయాడు. గబగబా ఆసుపత్రికి తరలించారు. ఈయనకి షుగరు హై లెవెల్లో ఉంది. అంతేకాదు బీపీ కూడా బాగా ఉంది. ఈయనకున్న టెన్షన్స్కి ఈ 2 రోగాలు వచ్చాయి. ఆరోగ్యం జాగ్రత్తగా కాపాడుకోవాలి, ఆహార నియమాలు పాటించాలి, రోజు వ్యాయామం చేయాలి అని డాక్టర్ సలహా ప్రకారం 1 వారం ఆసుపత్రిలో ఉంచి అన్నీ నార్మల్ అనుకున్నాక ఇంటికి తీసి పంపేశారు. డాక్టర్ గారి సలహా ప్రకారం రోజు వ్యాయామం చేస్తూ మందులు వేసుకుంటూ ఆరోగ్యం కాపాడుకుంటూ ఆహార నియమాలు పాటిస్తూ కొన్ని సంవత్సరాలు జాగ్రత్తగానే ఉన్నారు మాస్టర్ గారు. అందరూ ఆనందించారు. పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు, బాగానే చదువుకుంటున్నారు. ఎందుకో కొంతకాలానికి మాస్టర్ మందులు వేసుకోవడం మానేశారు, ఆహార నియమాలు పాటించడం మానేశారు. బాగానే ఉన్నాం కదా అని ఆయన ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేశాడు. కొంతకాలానికి విధి వికటించింది, కాలం తిరగబడింది. భగవంతుడు చిన్నచూపు చూశాడు. ఒకరోజు అనుకోకుండా మాస్టారు చేసిన నిర్లక్ష్యం వల్ల తిరిగి అనారోగ్యం తిరగబెట్టింది. ఈసారి చాలా ప్రమాదకరంగా పరిస్థితి పరిణమించింది. పరిస్థితి చాలా సీరియస్గా మారింది. హుటాహుటిన పట్టణంలో ఉన్న పెద్ద ఆసుపత్రికి తరలించారు. అక్కడ కూడా డాక్టర్లు పరీక్షించి ఇంత నిర్లక్ష్యం ఎందుకు చేశారు, మీ ఆరోగ్యం అంటే మీకు లెక్కలేదా,
మీరు అందరికీ చెప్పే స్థితిలో ఉండి కూడా మీరే ఆరోగ్యం కాపాడుకోకపోతే ఏమిటండి అని ఆశ్చర్యంగా ఉందని మాస్టర్ అని కొంత అసహనం చూపారు డాక్టర్లు. సరే అయింది ఏదో అయిపోయింది. షుగర్ బీపీ లెవెల్స్ బాగా పెరిగిపోయాయి. మా ప్రయత్నం మేము చేస్తాం, ఆ తర్వాత దేవుడి దయ మీ అదృష్టం అంటూ గబగబా ఆయన్ని ఐసీయూలోకి తరలించారు. పాపం మాస్టర్ భార్య కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. పిల్లలు ఏడుస్తున్నారు, బంధువులంతా వచ్చారు. పరిస్థితి ఇలా జగదారింది ఏమిటి అంటూ అందరూ చాలా గాబరా పడ్డారు, చాలా బాధపడ్డారు. ఏమిటమ్మా నువ్వు కూడా ఇలా అశ్రద్ధ చేశావు, నీ భర్త ఆరోగ్యం కాపాడుకోవడం నీ బాధ్యత కదా. ఇప్పుడు చూడు పరిస్థితి అంతా విషమించింది. జరగడానికి జరిగితే ఎవరికి నష్టం? మొత్తం అందరం బాధపడాలి, అందరికీ నష్టం. చాలామంది వాడి మీద ఆధారపడి ఉన్నారు. భగవంతుడు ఇలా ఎందుకు పరీక్షిస్తున్నాడో అర్థం కావటం లేదు, వాడికే ఇలా ఎందుకు జరుగుతుందో అర్థం కావటం లేదంటూ పెద్దలందరూ కలిసి బోరున విలపించారు. ఇలా బంధువులందరూ ఎంతో బాధపడుతూ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు, ఏ వార్త వినాలో అని అందరూ భయపడిపోతున్నారు. అందరూ మనసులో భగవంతుడికి వేల నమస్కారాలు పెడుతున్నారు. ఎవరైనా ఐసీయూ నుంచి బయటకు వస్తుంటే అందరూ పరిగెత్తుకుంటూ నర్సు దగ్గరికి వెళ్ళి ఎలా ఉందమ్మా అంటూ హడావిడి చేస్తున్నారు. క్షణం ఒక యుగంగా గడుస్తోంది. ఎప్పుడు ఏ వార్త వినాలో అని అందరూ భయపడిపోతున్నారు. నిజానికి పరిస్థితి చాలా సీరియస్గానే ఉంది. ఎందుకంటే ఆరోగ్యం గురించి మాస్టారు శ్రద్ధ తీసుకోలేదు, ఆహార నియమాలు పాటించలేదు, డాక్టర్ చెప్పినట్లుగా మందులు కూడా వాడలేదు. అందువల్ల షుగర్ లెవెల్స్ పెరిగిపోయాయి, బీపీ లెవెల్స్ కూడా పెరిగిపోయాయి. అవి నార్మల్కి వస్తేనే పరిస్థితి మెరుగుపడినట్లు, లేకపోతే పరిస్థితి చాలా సీరియస్. కొంతమంది స్పెషల్ డాక్టర్స్ని కూడా రప్పించారు. వారు కూడా పెదవి విరిచారు. ఒక పక్క ఎంత డబ్బైనా ఖర్చు పెడతాం, ఆయన ప్రాణాలు కాపాడండి ఆయన భార్య డాక్టర్స్ని ప్రాధేయపడుతోంది. ఒక పక్క చిన్నపిల్లలు, ఆయనకి ఏమైనా సరే ఏమైనా అయితే వీరి పరిస్థితి ఏమిటి పాపం, అంతా అయోమయం. రోజులు గడిచిపోతున్నా అయినా ఫలితం లేదు, పరిస్థితి నార్మల్కి రావడం లేదు. అయినా పాపం డాక్టర్స్ వారి ప్రయత్నం వారు చేస్తూనే ఉన్నారు. పాపం రామారావు మాస్టారు చాలా మంచి మనిషి, అందరి కోసం సహాయం చేసే మనస్తత్వం, ఎవరి జోలికి పోరు, ఆయన పనేదో ఆయనది. అందరి మంచిని కోరే వ్యక్తికి ఇంత పెద్ద ఆపద వచ్చిందంటే అందరూ బాధపడుతున్నారు, అందరూ దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని, ఆరోగ్యంగా తిరిగి రావాలని మొక్కుకుంటున్నారు. అందరి మంచిని కోరే వ్యక్తికి మంచి జరుగుతుంది అంటూ మరికొందరు భావిస్తున్నారు. ఎక్కడిక్కడ స్నేహితులు, బంధువులు ఆసుపత్రికి తరలిచ్చారు. డాక్టర్ గారు బయటకు వచ్చినప్పుడల్లా గాబరాగా అందరూ వెళ్ళి పరిస్థితిని వాకపు చేస్తున్నారు. డాక్టర్లు వాళ్ళందరినీ సరిదీ చెప్తున్నారు. ఏమి కంగారు పడకండమ్మా, అంతా బాగానే ఉంటుంది, కంగారు పడకుండా పరిస్థితి బాగానే ఉందని ధైర్యం చెప్తున్నారు. కానీ పరిస్థితి లోపల వేరే విధంగా ఉంది, చాలా సీరియస్, నార్మల్ అవ్వడం లేదు. ఎక్కడ పరిస్థితి అదుపు తప్పుతుందో అని డాక్టర్స్ అంతా బాగానే ఉందని సర్ది చెప్తున్నారు. కానీ మరికొన్ని రోజులు గడిచాయి, అయినా నో యూస్, అంతా తారుమారైపోయింది. ఒకరోజు తెల్లవారుజామున అనుకోకుండా పెద్ద పరిస్థితి విషమించింది. ఒక్కసారిగా మాస్టర్ పెద్ద వాంతి చేసుకున్నాడు, అంతే స్పృహ తప్పాడు, కోమాలోకి వెళ్ళిపోయాడు. డాక్టర్స్ గాబరా పడ్డారు, అంతా అలర్ట్ అయ్యారు. పరిస్థితిని చక్కదిద్దాలనుకునే లోపే మాస్టర్ ప్రాణం పోయింది. అందరి ఆశలు అడియాశలయ్యాయి, డాక్టర్స్ ప్రయత్నాలన్నీ వృధా అయిపోయినాయి. డాక్టర్స్కి అర్థం కాలేదు ఎందుకు ఇలా జరిగింది. పర్వాలేదు అనుకున్నాం కదా, నార్మల్ స్టేజ్లోనే ఉందనుకున్నాం కదా, అనుకోకుండా ఎలా జరిగింది ఏమిటని డాక్టర్సే తర్జన పడ్డారు. బయట ఎదురు చూస్తున్న భార్య, పిల్లలు, బంధువులు, స్నేహితులు, హితులు, శ్రేయోభిలాషులకు ఏమని చెప్పాలి. ఇప్పటి వరకు అంతా బాగానే ఉంది అంటూ సర్ది చెప్పుకుంటూ వచ్చాం కదా, అనుకోకుండా ఆయన మరణించడం జీర్ణించుకోలేకపోయారు డాక్టర్లు కూడా. వారందరికీ ఏమని చెప్పాలి, తిరిగి వారు ఈ దారుణాన్ని ఎలా జీర్ణించుకుంటారు, ఏమైనా చేస్తారా, ఎవరైనా ఆవేశపడతారా? ఇలా డాక్టర్లు మరణ వార్త బయటకు చెప్పడానికి చాలా భయపడ్డారు. ఇంతలో నర్సు ఐసీయూ నుంచి బయటకు వచ్చింది. అందరూ ఆమె దగ్గరికి విషయం ఏమిటని చాలా రోజులైంది కదా అంటూ నిలదీశారు. ఇంతలో ఆమె భయపడి ఉన్న విషయం చెప్పేసింది. మాస్టర్ గారు మరణించారు అంటూ బాధపడుతూ చెప్పి వెళ్ళిపోయింది. అంతే ఒక్కసారిగా పెద్ద అలజడి, అరుపులు, కేకలు, ఏడుపులు, ఆర్తనాదాలు. అందరికీ ఆవేశం కట్టలు తెంచుకుంది. అనుకున్న పక్కనే ఉన్న ఫర్నిచర్ అంతా విరగొట్టారు, అద్దాలు పగలగొట్టారు, అంతా బీభత్సం చేశారు. ఆసుపత్రి అంతా చిన్నాభిన్నం చేశారు. డాక్టర్స్ వారందరికీ భయపడి దాక్కున్నారు. ఎక్కడ కొడతారో అని భయపడిపోయారు. ఆవేశంతో ఏం చేస్తారో అని పోలీసులకు ఫోన్ చేశారు. పరిస్థితి అదుపు తప్పింది. డాక్టర్స్ అబద్ధం చెప్పారు, పరిస్థితిని దాచిపెట్టి బాగానే ఉంది అంటూ మోసం చేశారు. ఇదిగో రేపో ఎల్లుండో ఇంటికి పంపేస్తాం, బాగానే ఉంది అని నమ్మబలిగారు. ఇంత దారుణం చేస్తారా అంటూ అందరూ నిలదీశారు. మీరు వైద్యం చేత కాకపోతే ఇంట్లో వెళ్ళి కూర్చోండి, మీరు చేత కాదు అంటే మేము వేరే చోటుకు వెళ్ళేవాళ్ళం కదా, ఒక మంచి మనిషి నిండు ప్రాణం తీస్తారా అంటూ నిలదీశారు డాక్టర్ని. ఇంతలో పోలీసులు అక్కడికి వచ్చి వారందరినీ సర్ది చెప్పి బెదిరించే పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. డబ్బు కట్టి బాడీ తీసుకెళ్ళండి అంటూ డాక్టర్స్ బిల్లు పంపారు.
డాక్టర్స్ చేసిన పనికి అందరూ చేత్కరించారు. ఎట్టకేలకు పరిస్థితి అదుపులోకి వచ్చింది. డబ్బులు కట్టి బాడీని ఇంటికి తీసుకెళ్లారు. సకల మర్యాదలతో మాస్టార్కి అంత్యక్రియలు చేశారు. ఊరంతా తరలి వచ్చింది. అందరి అభిమానాన్ని పొందిన మాస్టారు, అందువల్ల ఊళ్ళో ఆయనకు మంచి పేరు ఉంది. చివరి చూపులకు అందరూ వచ్చి చివరిసారిగా నివాళులు అర్పించారు. ఆయన్ని మేళతాళాలతో, బాంబు మోతలతో, జోహార్ అనే నినాదాలతో అమర్ రహే అంటూ అందరూ ముక్త కంఠంతో నినదిస్తూ ఆయన వెంట వెళ్ళి సకల లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించి వారి అభిమానాన్ని, గౌరవాన్ని చాటుకున్నారు. ఊరి వారందరూ అందరూ విచారవదనాలతో ఇళ్లకు వెళ్ళారు. ఒక మంచి మనిషి పోతే ఎంతమంది వస్తారో, ఎంత అభిమానం చూపిస్తారో అనడానికి ఇదే ఉదాహరణ. స్కూల్లో 2 రోజులు సంతాప దినాలు ప్రకటించారు. కాలం గడిచిపోతోంది. మాస్టర్ పిల్లలు పెద్దవాళ్ళయ్యారు, బాగా చదువుకున్నారు. ఆయన అనుకోకుండా మరణించడంతో ఆ ఉద్యోగం వారి పెద్ద అబ్బాయికి ఇచ్చారు. కాలక్రమంలో రెండో అబ్బాయి కూడా చదువుకుని మంచి ఉద్యోగం సంపాదించాడు. వారిద్దరికీ చక్కని సంబంధాలు చూసి పెళ్ళిళ్ళు చేశారు. ఇద్దరూ చక్కగా ఉద్యోగాల్లో సెటిల్ అయ్యారని తల్లి ఆనందించింది. కాలక్రమంలో అందరికీ పిల్లలు పుట్టారు. మాస్టర్ భార్య పిల్లల్ని, మనవరాళ్ళని చూసుకుంటూ ఆనందంగా కాలం గడిపారు. మాస్టర్ జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ జీవితాన్ని సాఫీగా కొనసాగించారు. వారి జ్ఞాపకాలు, వారి మధుర స్మృతులు వారి అందరి మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయినాయి. ఒక మంచి మనిషి పోతే వారి జ్ఞాపకాలు, మధుర స్మృతులే చివరకు మిగిలేది. అవే అందరికీ పరమౌషధంగా నిలుస్తాయి. ఎవరికైనా చివరికి మిగిలేది వారు చేసిన మంచే. అదే ఎల్లకాలం చిరస్థాయిగా నిలిచిపోతుంది. చూసారా, ఒక మంచి మనిషి, అందరి మంచి కోరే వ్యక్తి, అజాత శత్రువు, అందరినీ సమభావంతో చూసేటువంటి ఒక మంచి మనసున్న వ్యక్తి చనిపోతే ఊరంతా ఏ విధంగా తరలివచ్చి వారి యొక్క అభిమానాన్ని, ప్రేమని చాటుకున్నారో ఇదే ఒక మంచి మనిషి కథ. చక్కని కథ. ప్రపంచంలో ఎంతో డబ్బు సంపాదిస్తాం, కోటాను కోట్లు సంపాదిస్తాం, ఎన్నో బిల్డింగులు కొంటాం, ఎన్నో వ్యాపారాలు చేస్తాం. కానీ ఆఖరికి ఇవేమీ మన వెనకాల రావు. మన వెంట వచ్చేది మనం చేసిన మంచి మాత్రమే, మనం పరులకు చేసినటువంటి సహాయం మాత్రమే, మనం చూపినటువంటి జాలి, ప్రేమలు మాత్రమే మన వెంట పాపపుణ్యాల రూపంలో వెంట వస్తాయి. కాబట్టి మంచి మనస్సును పెంచుకుందాం, మంచి మనిషిగా బ్రతుకుదాం, పరహితం కోరుదాం, అందరి మనసులలో చిరస్థాయిగా నిలిచిపోదాం. ఇదే మా మంచి మనిషి కథ. సర్వే జనా సుఖినో భవంతు.